నమస్తే, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్ని హెడ్ చేస్తుంటాను. ఈ ఫిబ్రవరి 10న మనం వరల్డ్ ఎపిలెప్సీ డేగా సెలబ్రేట్ చేస్తుంటాం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఇద్దరు న్యూరాలజిస్ట్ ఉన్నారు. డాక్టర్ అంజయ్ గారు, సీనియర్ న్యూరో ఫిజిషియన్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్, అండ్ అలాగే డాక్టర్ నిఖితా దాసరి గారు, మరో న్యూరాలజిస్ట్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్. ఈ ఫిబ్రవరి 10th నాడు ఎపిలెప్సీ అవేర్నెస్ కొరకు ఈ థీమ్ ఏంటంటే మై లైఫ్ విత్ ఎపిలెప్సీ ఆర్ మై ఎపిలెప్సీ జర్నీ అనేది ఈ థీమ్. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవగాహన రావడానికి, ఒక వ్యక్తి మూర్ఛవ్యాధితోటి సఫర్ అయినప్పుడు తను ఏ రకంగా తన యొక్క జీవన విధానం ఉన్నది, అపోహలేంటి, అవగాహన ఏంటి, వాటి గురించి తెలుసుకోవడానికి, తర్వాత ఇది స్ప్రెడ్ చేయడానికి ఎన్నో విధాలుగా సోషల్ మీడియా ద్వారా కానీ, ఎడ్యుకేషన్ ద్వారా కానీ, వర్క్షాప్స్ వల్ల కానీ, వేరే ఎన్నో విధాలుగా మనము ప్రజలకు అవగాహన చేసి అపోహలను, కొన్ని అనుమానాలను, తర్వాత భయాందోళన లేకుండా ఒక మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తి తన జీవనము సాధారణ వ్యక్తిలాగా జీవించగలమనే ఒక నమ్మకము ఇది కలిగించడానికే మనము కండక్ట్ చేసుకుంటున్నాము. అన్ని రకాల ఏజ్ గ్రూప్స్లో మనకు సీజర్స్ అనేది చూస్తుంటాము. కాకపోతే ఇది చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఆ పేరెంట్స్లో ఉండే ఆందోళన చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి అసలు ఎందుకు వస్తుంది పిల్లల్లో, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు? పిల్లల్లో ఫిట్స్ రావడానికి గల చాలా కారణాలు ఉంటాయి. చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేదాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. అంటే ఏంటి అంటే జ్వరం వచ్చినప్పుడు రావడం అన్నమాట ఫిట్స్ అనేది. అది చాలా క్వైట్ కామన్ టైప్ ఆఫ్ సీజర్స్ పిల్లల్లో. అదే కాకుండా వేరియస్ అదర్ కాజెస్ కూడా ఉంటాయి. ఎపిలెప్సీ అంటే ఫ్రీక్వెంట్గా సీజర్స్ రావడం. అనదర్ థింగ్ ఇస్ హెడ్ ఇంజరీ, ఏమైనా తలకు ఏమైనా గాయం తగిలినప్పుడు, ఆర్ బర్త్ అప్పుడు, డెలివరీ టైంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే బ్రెయిన్ యాజ్ సచ్ అండ్ బ్రెయిన్ కవరింగ్ మెనింజెస్ అంటాం. సో వాటి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, కొన్ని కారణాలు బికాస్ ఆఫ్ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్, బాడీలో ఏమన్నా మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ఉంటే దెన్ సీజర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రేర్లీ జెనెటిక్ కాజెస్, అంటే జన్యుపరంగా వచ్చేది, హెరిడిటరీ టైప్. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి పిల్లల్లో ఫిట్స్ రావడానికి. సో ఒకసారి పిల్లల్లో ఫిట్స్ రావడం మొదలైతే అది ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా, ఆగే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయో దాన్ని బట్టి మనము ప్రోగ్నోసిస్ అనేది ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఫెబ్రైల్ సీజర్స్ అంటే జ్వరంతో వచ్చే సీజర్స్ అనేటివి యూజువల్గా 6 months to 5 years ఏజ్ గ్రూప్లో ఉంటుంది. 5 years తర్వాత చిల్డ్రన్ విల్ అవుట్ గ్రో, అంటే దాని తర్వాత వెరీ రేర్లీ చిల్డ్రన్ మైట్ గెట్ సీజర్స్. మోస్ట్లీ 5 years లోపలే ఆగిపోతుంది. వేరే టైప్ ఆఫ్ సీజర్స్ ఉంటాయి, అంటే సమ్ బినైన్ చైల్డ్హుడ్ ఎపిలెప్సీస్ అనమాట. అవి బై ద టైమ్ ఆఫ్ అడాలసెన్స్ అవి కూడా ద చైల్డ్ విల్ అవుట్ గ్రో. వేరే రకమైన సివియర్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రావిడ్ సిండ్రోమ్ అనేటివి, అవి అడల్ట్హుడ్లో కూడా వచ్చే ఛాన్సెస్, కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ సీజర్స్ బట్టి మనము ప్రోగ్నోసిస్ ఇవ్వగలం. సో ఇలాంటి పిల్లలు స్కూల్కి చాలాసార్లు పంపించేటప్పుడు పేరెంట్స్కి అనేది ఫియర్ అనేది ఉంటుంది, ఒకవేళ ఫిట్స్ వస్తే స్కూల్లో ఎలాగని. సో అలాంటి పిల్లల్ని మేనేజ్ చేయాలంటే స్కూల్ మేనేజ్మెంట్స్తో వీళ్ళు ఏమన్నా చెప్పాల్సి ఉంటుందా, లేదంటే అక్కడ ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ అనేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అక్కడ ఉన్న పిల్లోడి ఫ్రెండ్స్కి ఇవ్వాలా, ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజర్స్ మీద స్టిగ్మా అనేది పోవాలి. సీజర్స్ ఉన్నాయి, దానికి వాట్ కెన్ బి డన్, పేరెంట్స్ కానీ స్కూల్లో అథారిటీస్ కానీ యాజ్ అ టీమ్ చైల్డ్కి హెల్ప్ చేయడానికి చూడాలి మనం. చైల్డ్ ఎప్పుడు ఒక సీజర్ కార్డ్ అనేది క్యారీ చేయాలి. పేరు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ అండ్ మెడికేషన్. ఏ మెడికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏ మెడికేషన్ అయితే ఇవ్వాలో అది క్యారీ చేయాలి, ఒక కార్డ్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద టీచర్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్టన్ టైప్ ఆఫ్ సీజర్స్ లైక్ యాబ్సెంట్ సీజర్స్ అంటాము మనం. అంటే చైల్డ్ జస్ట్ స్టేరింగ్ ఉంటారు అంతే, జస్ట్ బ్లాక్ బోర్డ్ చూసుకుంటూ స్టేరింగ్ ఉంటారు. ఫస్ట్ అది ఐడెంటిఫై చేసేది కూడా మోస్ట్ ఆఫ్ ద టైం టీచర్సే ఉంటారు.
యువర్ చైల్డ్ ఇస్ డే డ్రీమింగ్ అండి, జస్ట్ అలా స్టేరింగ్ చేస్తూ ఉంటారు అని. సో దట్ ఈస్ ద ఫస్ట్ హింట్ దట్ ద చైల్డ్ ఇస్ హ్యావింగ్ సీజర్ అనేసి. సో అలా టీచర్స్ అండ్ స్టాఫ్ని ఎడ్యుకేట్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. ప్రాపర్ అప్రోచ్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ ద టీచర్ అండ్ స్టాఫ్ సీజర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వచ్చినప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, అండ్ ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఆ చైల్డ్ ఆన్ పార్ విత్ ది అదర్ చిల్డ్రన్ లెర్నింగ్ కానీ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ కానీ ఒక షెడ్యూల్ చేయడము, అవన్నీ యాజ్ ఎ టీమ్ అప్రోచ్ ఉండాలి వాళ్ళకి. సో దీనివల్ల వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ హ్యావ్ నార్మల్ లైఫ్, అంటే వాళ్ళ లెర్నింగ్ కేపబిలిటీ అన్నా వాళ్ళ స్పోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ నార్మల్ టు నియర్ నార్మల్ లైఫ్. దే కెన్ గో అహెడ్ విత్ దర్ యాక్టివిటీస్ యాజ్ యూజువల్. కానీ దెర్ ఆర్ సర్టన్ టైప్ ఆఫ్ సీజర్స్, అంటే కొన్ని ఎపిలెప్సీస్, ఫ్రీక్వెంట్ సీజర్స్ రావడము, అట్లాంటి వాటిలలో కొంచెం జాగ్రత్త పడాలి. సర్టన్ థింగ్స్ లైక్ డీప్ సీ డైవింగ్ కానీ ఆర్ హైట్లో ఉండే యాక్టివిటీస్ అంటే రాక్ క్లైంబింగ్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి యూజువల్గా, ఎక్సెప్ట్ ఇన్ వెల్ కంట్రోల్డ్ సీజర్స్. కొన్ని ఉంటాయి సర్టన్ ఎపిలెప్సీస్, లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, సర్టన్ సిండ్రోమిక్ డయాగ్నోసిస్ ఉన్నవి. వాటిలో ఎపిలెప్సీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్ సిండ్రోమ్. వాటితో పాటు వాళ్ళకి డెవలప్మెంటల్ డిలే రావడము, సమ్ మెంటల్ ఫంక్షన్స్ తక్కువ ఉండడము. సో అలాంటి సిండ్రోమిక్ వాళ్ళల్లో ఫర్దర్గా మనము సీజర్స్ని కంట్రోల్ చేయడము, వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేయడము బై సర్టన్ థెరపీస్, అంటే స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ ఫర్ డెవలప్మెంటల్ డిలేస్ యాజ్ అ మల్టీడిసిప్లినరీ అప్రోచ్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ దెమ్. పిల్లల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు, క్లాస్మేట్స్ అందరు కూడా చాలా చిన్న పిల్లలే ఉంటారు. సో అందరిలో మెంటల్ మెచ్యూరిటీ ఉండదు. సో ఫ్రెండ్కి సీజర్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిడ్స్ కొంచెం డిజోరియంటెడ్ ఉంటారు కాసేపు. సో ఆ టైంలో వేరే ఫ్రెండ్స్ మాక్ చేయడం, వాటి వల్ల డిప్రెషన్ అట్లాంటిది ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏమైనా సైకలాజికల్ హెల్ప్ కానీ అలాంటి? One of the most common challenges children or adolescents with epilepsy they face is this peer pressure. Okay, so basically manamu what we have to do as a society is awareness పెంచుకోవాలి. స్కూల్లో టాక్స్ ఇవ్వడము, చిల్డ్రన్ని అదర్ చిల్డ్రన్ని ఎడ్యుకేట్ చేయడము, సీజర్ అంటే ఇది, ఎపిలెప్సీ అంటే ఇది, దానికి మనం ఏం చేయాలి, ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, మన అదర్ చిల్డ్రన్ లివింగ్ విత్ ఎపిలెప్సీ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, అవన్నీ అవేర్నెస్ యాజ్ అ సొసైటీ మనం పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద చైల్డ్ విత్ సీజర్, ద చైల్డ్ విత్ ఎపిలెప్సీకి వీ షుడ్ హ్యావ్ అ ఓపెన్ డిస్కషన్. వాట్ కండిషన్ ఎందుకు ఉంది, ఎలా వస్తుంది, అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బీ స్కేర్డ్ ఆఫ్. సో దాన్ని ఎదుర్కోవాలి, మనం ఎలా ఎదుర్కోవాలి, సో దాన్ని వాళ్ళకి ప్రాపర్గా ఒక ఓపెన్ కాన్వర్జేషన్, ఓపెన్ డిస్కషన్ పెట్టాలి. There are a lot of support groups for both the caregivers and also the children living with epilepsy. So వాళ్ళ హెల్ప్ తీసుకోవడము. సో వన్స్ వాళ్ళే దే ఆర్ ఓనింగ్ అప్ టు దేర్ ఇల్నెస్ అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, సో ఆ ఫియర్ అనేది తగ్గుతుంది, దట్ స్టిగ్మా అనేది తగ్గుతుంది అన్నమాట వాళ్ళకి. ఒకవేళ పిల్లల్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు సీజర్ వచ్చింది అనుకోండి, ఆ పేరెంట్స్ యాజ్ అ ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఎయిడ్ లాగా ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్ ఇస్ స్టే కామ్, డోంట్ ప్యానిక్. సీజర్ వచ్చినప్పుడు జస్ట్ చైల్డ్ని ఒక వన్ సైడ్ తిప్పి పడుకోబెట్టాలి. నోట్లో ఏదో ఒకటి పెట్టడము, సమ్ క్లాత్ సంథింగ్ అలాంటివి అస్సలు ఏది పెట్టకూడదు, బికాజ్ చోకింగ్ డేంజర్ అనేది ఉంటుంది. ఓకే, ద చైల్డ్ సరౌండింగ్లో ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఏదన్నా దెబ్బ తగిలించే ఏమైనా వస్తువులు ఉంటే అవన్నీ క్లియర్ చేసేసేయండి, సరౌండింగ్స్ అన్నీ క్లియర్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం నోట్ చేసుకోవాలి, ఎప్పుడు సీజర్ స్టార్ట్ అయిందో నోట్ చేసుకోవాలి. దెన్ ఒకవేళ ఆ సీజర్ అనేది మోర్ దాన్ 5 minutes అవుతుంది, ఆర్ సీజర్ తర్వాత బ్రీదింగ్ డిఫికల్టీ ఎక్కువ అవుతుంది చైల్డ్కి, అండ్ సీజర్ తర్వాత స్పృహలోకి రావట్లేదు అంటే దట్ ఈస్ వట్ మెడికల్ హెల్ప్ సార్ట్ చేయాలి. కొన్నిసార్లు డాక్టర్స్ అడుగుతుంటారు పేరెంట్స్ని, ఎలా వచ్చింది సీజర్, ఎగ్జాక్ట్లీ ఏ పార్ట్ కదిలింది, ఎలా చూస్తున్నారు, మీరు ఏమైనా ఆ టైంలో వీడియో తీసారా, అట్లాంటివన్నీ. సో ఇన్ కేస్ వాళ్ళు ఒక వీడియో తీస్తే మీకు డయాగ్నోసిస్కి ఏ రకంగా హెల్ప్ అవుతుంది, ట్రీట్మెంట్కి కానీ అలా? ఎందుకు అంటే చిల్డ్రన్లో చాలా టైప్స్ ఆఫ్ సీజర్స్ ఉంటాయి. సో
ఏ టైప్ ఆఫ్ సీజరో మనం ఐడెంటిఫై చేస్తే దాని ప్రకారం మనము మెడికేషన్స్ ఇస్తే సరిపోతుంది. మీరు వినే ఉంటారు చైల్డ్కి చాలా ఎప్పటి నుంచో సీజర్స్ ఉంది, అసలు కంట్రోల్ అవ్వట్లేదు అనేసి. వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అంటే ద టైప్ ఆఫ్ సీజర్ ఐడెంటిఫై చేస్తే దాని పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఇస్తే దెన్ ద సీజర్స్ విల్ బీ కంట్రోల్డ్. మోస్ట్లీ యాబ్సెంట్ సీజర్స్ అంటే చైల్డ్ జస్ట్ స్టేరింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి, జస్ట్ ఒక బ్రీఫ్ మూమెంట్గా అలా స్టేర్ చేస్తూ ఉంటారు, అది అలానే వస్తుంది పోతుంది. దోస్ ఆర్ వెరీ బ్రీఫ్ ఎపిసోడ్స్. అనదర్ టైప్ ఆఫ్ సీజర్స్ ఆర్ జనరలైజ్డ్ సీజర్స్, అంటే మొత్తం బాడీ అంతా స్టిఫ్ అయిపోయి షేక్ అవ్వడం, దట్ ఈస్ వన్ టైప్. అండ్ వాటిలలో స్పృహ కూడా కోల్పోతుంది. అనదర్ టైప్ ఆఫ్ సీజర్స్ ఇస్ ఫోకల్ సీజర్స్, అంటే వన్ సైడ్ ఆఫ్ ద బాడీ జర్కీ మూమెంట్స్ రావడం కానీ, సమ్ అబ్నార్మల్ సెన్సేషన్స్ రావడం కానీ అలా ఉంటుంది. అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఆటోమాటిజమ్స్ అంటాం అన్నమాట, అంటే రిపిటేటివ్ ఐ బ్లింకింగ్ చేయడము, ఆర్ లిప్ స్మాకింగ్ చేయడము, హ్యాండ్ మూమెంట్స్ రిపిటేటివ్గా చేయడము, ఇలాంటివన్నీ. సో ఇవన్నీ ఐడెంటిఫై చేస్తే వీ విల్ హ్యావ్ ఎ క్లూ వాట్ టైప్ ఆఫ్ సీజర్ వీఆర్ డీలింగ్ విత్. దానికి తగ్గట్టు ఒక టైలర్డ్ అప్రోచ్ తోటి మనము దీస్ మెడికేషన్స్ పెట్టుకుంటే ద సీజర్స్ కెన్ బి వెల్ కంట్రోల్డ్. సార్ మీరు చెప్పండి, ఈ ఫిట్స్, సీజర్స్ అండ్ ఎపిలెప్సీ ఈ 3 వర్డ్స్ని రకరకాలుగా వాడుతుంటారు. సో ఆర్ దే ఆల్ సేమ్? సో జనరల్గా ఫిట్స్ అయినా తెలుగులో మూర్ఛ అయినా ఒకటే. మూర్ఛ వ్యాధి అంటేనేమో ఎపిలెప్సీ, అంటే రికరెంట్ ఫిట్స్ రావడం 2-3 సార్ల కంటే ఎక్కువ ఉన్నదంటే దాన్ని మనం మూర్ఛ వ్యాధి అని అంటాం. సో రికరెంట్ సీజర్స్ అని. రెండోది ఏంటంటే మూర్ఛ వ్యాధి ఒకసారి వచ్చింది మూర్ఛ అంటే మాత్రం అది మూర్ఛ వ్యాధి అనడానికి వీలు లేదు. దాన్నే సిమ్టమాటిక్ సీజర్స్ అంటాం. అంటే దానివల్ల ఏంటంటే మనకు ఒక లైక్ మెటబలైట్స్ కానీ, విటమిన్ డెఫిషియన్సీ కానీ, లేకుంటే ఫీవర్ కానీ, లేకుంటే ఇప్పుడు లవణాలు సోడియం అటువంటి తగ్గిపోయినా, సో లేకుంటే వాట్ వి కాల్ దిస్ హైపోగ్లైసీమియా, ది బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిపోయినా, లేకుంటే ఒక్కసారి అన్నోన్ రీజన్ కూడా ఒక్కసారి సింగిల్ సీజర్ వచ్చేస్తే అది ఓన్లీ సీజరే అని మనం ఉంటాం. బట్ రికరెంట్ సీజర్స్ అన్ప్రొవోక్డ్, అంటే ఏ కారణం లేకుండా వచ్చిన దాన్ని మనం మూర్ఛ వ్యాధి కిందే లెక్క పెడతాం. దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ప్రాపర్ హిస్టరీ టేకింగ్, ఎంతసేపు స్పృహ కోల్పోయినాడు, లేకుంటే ఓన్లీ ఫోకల్ ఒక్క పార్టే అఫెక్ట్ అయ్యి మూమెంట్ అయిందా, లేదు ఆ ఫోకల్ ఉండి కూడా ఆల్టర్డ్ సెన్సోరియం, అంటే స్పృహ సరిగా లేకుండా సరౌండింగ్స్ అవేర్నెస్ లేకుండా వెళ్ళిండా అని ఫోకల్ సీజర్స్తో పాటు అది. ఇక రెండో విషయం ఏంటంటే జనరలైజ్డ్ సీజర్స్. ఈ జనరలైజ్డ్ సీజర్స్ ఫోకల్ సీజర్స్ నుండి జనరలైజ్డ్ కూడా కావచ్చు, ఆర్ ఒకేసారి జనరలైజ్డ్ సీజర్స్ కూడా రావచ్చు. కాబట్టి జనరలైజ్డ్ సీజర్స్ ఉన్నప్పుడు మన బ్రెయిన్ లోపల 2 సెమిస్ఫియర్స్ ఉంటాయి, అంటే 2 పార్ట్లు ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. అవి రెండిట్ల లోపల కూడా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటేనేమో జనరలైజ్డ్ సీజర్స్. బట్ ఏదో ఒక పార్ట్, ఒక రీజన్కి ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువైపోయి ఫిట్స్ వచ్చినప్పుడు అది ఓన్లీ ఫోకల్గా ఉన్నప్పుడు ఏ ప్రాంతాన్ని ఎఫెక్ట్ అయింది, అది మూమెంట్ గురించా, లేకుంటే రెండోది ఏంటంటే కొద్దిగా కంటి విజన్ గురించా, లేకుంటే సెన్సేషన్ గురించా, లేకుంటే టేస్ట్ గురించా, ఈ ఫోకల్ ఉన్న లక్షణాలతోటి అవి వస్తుంటాయి. కాబట్టి ఫోకల్ విత్ జనరలైజేషన్ ఆర్ జనరలైజ్డ్ సీజర్స్ ఐ సచ్. సో సీజర్ ఎపిసోడ్ వచ్చినప్పుడు చాలా వైలెంట్గా కొన్నిసార్లు చేతులు కాలు కొట్టడం, ఆ టైంలో కొంతమంది ఏం చేస్తారంటే చేతులు పట్టుకుంటారు, అలా కదలొద్దని. అటువంటి రిస్ట్రైన్ చేయొద్దు, ఎలాంటి రిస్ట్రైనింగ్ యాక్టివిటీ చేయొద్దు. ఫ్రీగా విడిచిపెట్టాలి, సైడ్కి పెట్టుకోవాలి. ఏమైనా వామిటర్స్ వచ్చేస్తే మన సైడ్ పెట్టుకుంటే మనం యాస్పిరేట్ కాకుండా ఉంటుంది. కానీ రిస్ట్రైన్ చేయడం వల్ల ఇంకా వైలెంట్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది, కాబట్టి అటువంటి పనులు చేయొద్దు. సో అలా రిస్ట్రైన్ చేయడం వల్ల కొంతమందికి జాయింట్ డిస్లొకేషన్స్, ఈవెన్ సీజర్స్ దెమ్సెల్స్ కెన్ కాజ్ ఫ్రాక్చర్స్, జాయింట్ డిస్లొకేషన్స్ అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి రిస్ట్రైన్ చేయకుండా ఉండాలి. సో ఇలాంటి పేషెంట్స్కి మీరు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, సో ఎంతకాలం వాళ్ళు వాడుతూ ఉండాలి? యూజువల్గా ఎపిలెప్సీ మనం లేబుల్ చేసి కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి, దానికి ఏంటంటే నేను చెప్పినట్టుగా ప్రాపర్ హిస్టరీ టేకింగ్, జనరల్ ఎగ్జామినేషన్, మూడోది ఈజీ, నాలుగోది ఇమేజింగ్ స్టడీస్, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ, ఇవి చేసి నిర్ధారణ చేసిన తర్వాత మనం చేయవలసినది ఏంటంటే ఈ డ్రగ్స్ ఏజ్ను బట్టి, వెయిట్ని బట్టి డోసేజ్ అడ్జస్ట్మెంట్ చేయడము అది చెయ్యాలి. అది చేస్తూ దాంట్లో ఏంటంటే ఒక్కొక్క సీజర్, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎపిలెప్సీ సిండ్రోమ్స్ ఉన్నాయి, కొన్నిటికి కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ అడ్వైజబుల్. ఇప్పుడు యాబ్సెన్స్ సీజర్స్ ఉన్నాయి,
యాబ్సెంట్ సీజర్స్కి ఇథోసెక్సమైడ్ లేకుంటే సోడియం వాల్ప్యూరేట్ అని ఇవ్వాలి. అదే టెగ్రిటాల్ అంటే కార్బమేజెపిన్, ఆక్సికార్బమేజెపిన్ అనేది కాంట్రా ఇండికేషన్. సో అది ఇవ్వకూడదు. సో అది ముఖ్య కారణం. రెండోది ఈ మయోక్లోనిక్ ఎపిలెప్సీ వీటిలో కూడా ఈ ఈ మెడికేషన్స్ మనం ఇవ్వకూడదు. సో ఓన్లీ సోడియం వాల్ప్యూరేట్ దెన్ లెవిటిరెస్టమ్ అనేది ఇవ్వచ్చు. కాబట్టి సీజర్ టైప్ ఏంటి, అందుకొరకే ఇవాళ రేపు ఇంతకుముందు మేము వీడియో ఈజీ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఈవెంట్ను ప్యానిక్ కాకుండా ఆ ఈవెంట్ని రికార్డ్ చేస్తే మనం ఏ సెమియాలజీ అంటాం అంటే ఎట్లెట్లా మొదలైంది, ఏ రకంగా ఆరా ఉన్నదా, తర్వాత మూమెంట్స్ ఏంటి, ఫిజికల్ బిహేవియర్ ఆల్టర్డ్ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ గమనించేసేసి దేనికి సూటబుల్ డ్రగ్ అనేది మనం ఐడెంటిఫై చేసేసి ఆ డ్రగ్ అడ్మినిస్టర్ చేస్తే పేషెంట్ ఇంప్రూవ్ అవుతాడు. బట్ ఒక్కసారి మనం డ్రగ్ స్టార్ట్ చేసిన తర్వాత మన డ్రగ్స్ షుడ్ బి కంటిన్యూడ్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్. ఒక్కసారి మళ్ళీ మనం మధ్యలో ఏమైందిలే కంట్రోల్ అయిపోయింది కదా అని మనం నిలిపేసేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మినిమం పీరియడ్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్ ఈజ్ ఎక్సెప్ట్ ఫర్ ఫెబ్రైల్ సీజర్స్ ఎమర్మీ ఎస్ఓఎస్ వేరే, కానీ వీటన్నింటికి సిమ్టమెటిక్ సీజర్స్ కూడా కొద్దిగా పీరియడ్ అనేది డెఫినెట్గా లేదు. సిమ్టమెటిక్ సీజర్స్ ఆల్సో సింగిల్ సీజర్ వచ్చినప్పుడు ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు, అవి కరెక్షన్ చేసేస్తే అయిపోతుంది. బట్ ఎపిలెప్సీకి మాత్రం మినిమం 2.5 years to sometimes 3 years to 5 years. So that drugs should be taken regularly without any interruption. సో వన్స్ దే స్టార్ట్ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాబ్స్ అయినా చేయొచ్చా? యూజువల్గా ఎనీ రిస్కీ జాబ్స్, పెద్దవాళ్లకు మామూలుగా డ్రైవింగ్ ఈజ్ మచ్ మోర్ రిలవెంట్. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ హార్మ్ఫుల్ టు ది పర్సన్ కన్సర్న్ బట్ టు ది పబ్లిక్. సో పబ్లిక్ సేఫ్టీ అండ్ పర్సనల్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అటువంటి వాళ్ళు ఇట్ డిపెండ్స్ అపాన్ ది లోకల్ గవర్నమెంట్ లాస్ అండ్ అదర్ థింగ్స్. బట్ వన్స్ మినిమం పీరియడ్ 3 months మనం మెడికేషన్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ అయినా కానీ, but there is nothing like a specific see after 1 year or 2 years you can go and gadu. But if the compliance is good and if he is not having any risky job like driving pilots and they are not eligible, even loco pilots of trains they are not fit for this one. So public safety and personal safety both are involved here. So that's why such people cannot be given a license. That is one. But other people who are sedentary and who have been perfectly taking the drugs as per the protocol and without any recurrence, so such people can be allowed to go for the job. సో వాళ్ళ పర్సనల్ లైఫ్కి వచ్చినప్పుడు యంగ్స్టర్స్ ఒకళ్ళు డయాగ్నోస్డ్ ఉన్నారు, కెన్ దే హ్యావ్ రెగ్యులర్ లైఫ్ మ్యారేజ్ కిడ్స్ అండ్ ఆల్? ఒకటి ఏంటంటే చాలామంది అనుకుంటారు ఇది కాంటేజియస్ డిసీజ్ అని, లేకుంటే ఆ స్టిగ్మా అటాచ్ అయిపోయి దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ ఆర్ ఫర్ ది అదర్ రొటీన్ యాక్టివిటీస్ అంటారు. కానీ ఇవన్నీ అపోహలు. వాళ్ళు కరెక్ట్గా డాక్టర్ యొక్క సలహా తీసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడితే దే కెన్ లీడ్ దేర్ లైఫ్ యాజ్ ఏ నార్మల్ ఇండివిజువల్. సో ఆ అపోహ అనేది ఉండకూడదు. సో నైదర్ ఇట్ ఈస్ ఏ కాంటేజియస్ డిసీజ్ నార్ ఇట్ ఈస్ ఏ పర్స్పెచువేటింగ్ ప్రాబ్లం అని ఎప్పటికీ ఉంటుంది అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. లిటిల్ బిట్ ఆఫ్ డిప్రెషన్, లిటిల్ బిట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఇవి కొద్దిగా ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ బట్ దే ఆర్ ఆల్ విత్ ఇన్ అండర్ కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ అంతే. సో కొద్దిమందిలో ఫిట్స్ లాగా కనిపిస్తుంటుంది బట్ అది ఎపిలెప్సీ కాదు అంటుంటారు. సో అలాంటివి కండిషన్స్ ఏమున్నాయని? సో ప్రజలకు ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కటి ఫిట్స్ అని అనుకోవడానికి లేదు. కొంతమందికి సడన్ ల్యాప్స్ ఆఫ్ కాన్షియస్, దట్ ఈస్ ఫర్గెట్ఫుల్నెస్, దాన్ని ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీసియా అంటాం. కొంత టైం వరకు, అది కూడా ఎల్డర్లీ పీపుల్ అబోవ్ 50 years వాళ్ళకి, అటువంటి వాళ్ళకు కొంత ఆ సమయానికి ఏం జరిగిందో తెలియదు, దానికంటే ముందు ఏం జరిగిందో తెలియదు, తర్వాత విషయాలన్నీ గుర్తుకొస్తాయి కానీ బట్ 24 hours వరకు వాళ్ళకు ఏం జరిగిందో తెలియదు. అది ఒకటి. రెండోది ఏంటంటే సింకోపీ అంటే ఏంటంటే ఎమోషనల్ స్ట్రెస్ కానీ, డీహైడ్రేషన్ కానీ, లేకుంటే డ్రగ్స్ మెడికేషన్స్ వల్ల కానీ ఎల్డర్లీ పీపుల్ లోపల వాళ్ళు నిలబడితే వాళ్లకు ఆ ఫెయింట్నెస్ వచ్చేసేసి పడిపోయి మళ్ళీ ఇమీడియట్గా కోలుకుంటారు. కానీ ఆ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఎక్కువసేపు ఉండదు. సో ఇది సింకోపీ ఆర్ ప్రీ సింకోపీ అంటే పడిపోతాము, వెంటనే వాళ్ళు పడిపోరు. బట్ కొంతమంది సింకోపీ లోపల మాత్రం ఫ్యూ జర్క్స్ కూడా వచ్చేస్తాయి. బట్ పోస్ట్ ఇక్టల్ కన్ఫ్యూజన్ అనేది ఈ ఫిట్స్ లోపల ఎక్కువ ఉంటుంది. దాని నాలుక ఖర్చుకోవడము, మూత్రము వాటికాల్ యూరినేషన్ కావడము, తర్వాత
అటు కొద్దిగా వైలెంట్ బిహేవియర్ రావడము, ఇవి ఉంటే అది. ఇక రెండోది TIA అంటాం, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. ఆ సడన్గా ఆ క్షణానికి పడిపోతారు వాళ్ళు. కొద్దిగా రికవర్ అయ్యేది ఒక చెయ్యి వీక్నెస్ కావచ్చు, వేరే కావచ్చు ఉండొచ్చు, లేకుంటే కంటి చూపు లోపల కొద్దిగా పొర ఇది సరిగా బ్లడ్ విజన్ లాగా రావచ్చు, ఇంకా వేరే సెన్సరీ ఫినామినా కూడా ఉండొచ్చు. బట్ అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, దట్ ఇట్ టేక్స్ టైం. బట్ ఫిట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అదొకటి. రెండోది మూమెంట్ డిజార్డర్స్, కదలిక రుగ్మతల లోపల రకరకాలుగా ఉంటాయి. ట్రెమర్స్ అని, డిస్టోనియా అని, లేకుంటే కోరియా అని, అథెటోసిస్ అని. చిన్నపిల్లల లోపల ఎక్కువ కామన్ ఏది దాన్ని రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్స్ కానీ, లేకుంటే సోమ్నాంబులిజము, తర్వాత ఇంకా వేరే నైట్ మేర్స్. ఆ నిద్ర లోపల వచ్చేటి కొన్ని మనం ఫిట్స్కున్న దీనికి కొద్దిగా డిఫరెన్స్ చేయడానికి మనం పాలిసోమ్నోగ్రఫీ అనేది చేస్తూ ఉంటాం. సో అది ఒకటి. సూడో సీజర్స్ అంటే నాన్ ఎపిలెప్టిక్ సీజర్స్, వాళ్ళది వేరే ఎట్లుంటుంది అంటే యంగ్ గర్ల్స్ కొన్ని సర్టెన్ మోటివ్స్ తోటి వాళ్ళ యొక్క బిహేవియర్ అంటే స్టీరియోటైప్డ్ మూమెంట్స్ కాకుండా ఇర్రెగ్యులర్ జర్కింగ్, పెల్విక్ థ్రస్టింగ్, దెన్ హెడ్ నాడింగ్ అండ్ కీపింగ్ ది ఐస్ వెరీ మచ్ టైట్లీ క్లోజ్డ్. సో ఇవి ఉన్నవన్నీ అవి సూడో సీజర్స్ కిందకి లెక్క. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరిపేది ఎందుకంటే సొసైటీ నుంచి ఆ పర్టికులర్ పేషెంట్స్కి మనం హెల్ప్ ఇవ్వడానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ, ఈ పేషెంట్స్కి డాక్టర్స్ నుంచి ఎంత హెల్ప్ అవసరమో యాజ్ అ సొసైటీ కొలీగ్స్ నుంచి కానీ ఆ సేమ్ సపోర్ట్ అనేది చాలా వరకు కావాలి. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి మనతో వచ్చినందుకు డాక్టర్ అంజయ్ గారికి, డాక్టర్ నిఖిత గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. సో థ్యాంక్ యూ. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లంలు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నవాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. చాలామంది ఖరీదు ఎక్కువ అయిపోతున్నాయని పువర్ సోర్సెస్ నుంచి వాడటం, లేకపోతే మందులు ఆపేయటమో చేస్తారు. ఇది చాలా డేంజరస్. ఇలా అవ్వకుండా మనం డాక్టర్ రామ్ ఫార్మసీ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏంటంటే చాలా ఫేమస్ బ్రాండ్స్ వేరే చోట మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్ ఫేమస్ బ్రాండ్ MSN ల్యాబ్స్లో తయారు చేయించి అది సుమారుగా 40 mg ట్యాబ్లెట్ 60 రూపీస్ ఉంటుంది. మనం ఆ సేమ్ ఫ్యాక్టరీ, సేమ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారు చేయించి దాన్ని సబ్సిడైజ్ చేసి 7 రూపీస్కే దాని MRPనే 7 రూపీస్కి పెడతాం. ఇంత తక్కువ MRP ఉండటం వలన ఏ ఫార్మసీ, ఏ షాపు కూడా దీన్ని అమ్మదు, ఎందుకంటే మార్జిన్స్ అనేవి అసలు ఉండవు కాబట్టి. సో ఈ మెడిసిన్స్ కేవలం ఇప్పుడు శ్రీశ్రీ హోలిస్టిక్ ఫార్మసీలోనే దొరుకుతున్నాయి. మీరు బల్క్లో కొనుక్కుని వాడచ్చు. త్వరగా మనం దీన్ని ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ ఫార్మసీ క్వాలిటీ, క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలని దీని పేరు డాక్టర్ రామ్ అని పెట్టాము.